దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక ఏపీలోనే పెట్రోల్ డీజిల్ సంక్షోభం తలెత్తింది. దీని వెనుక కారణాలు ఏంటి అన్న దానిపైన చర్చ నడుస్తూ ఉండగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ కారణంగానే మొత్తం ఇది జరిగిందన్న వ్యవహారం ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా రాసిన ఒక లేఖ ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర పెట్రోలియం శాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వెనక్కు ఉపసంహరించుకోవాలని కూడా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అమరావతిలో పెద్ద పెద్ద నిర్మాణాలు జరుగుతున్నాయి. బడా కాంట్రాక్టర్లు అక్కడ రంగంలోకి దిగారు. వాళ్లకు భారీగా లబ్ధి చేకూర్చేందుకు సామాన్యులకు అందాల్సిన డీజిల్ ని అమరావతి నిర్మాణ పనులకి మళ్లించేందుకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రయత్నించడం అన్నది ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ నెల 23వ తేదీన ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కె కన్నబాబు పెట్రోలియం కంపెనీలకు ఒక లేఖ రాశారు. అమరావతిలో పనులు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున. కాబట్టి 2026 జూలై వరకు ఇక్కడ 2,75,66,000 లీటర్ల డీజిల్ అవసరం ఉంది జూలై వరకు. కాబట్టి వెంటనే అమరావతి నగరంలో నడుస్తున్న పనులకు మీరు కూడా మద్దతు ఇస్తూ సమీపంలోని పెట్రోల్ బంకుల నుంచి రిటైల్ ధరకే తగినంత డీజిల్ ని కేటాయించేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నామంటూ పెట్రోలియం కంపెనీలకు ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ లేఖ రాశారు. అంటే సమీపంలోని పెట్రోల్ బంకుల నుంచి రిటైల్ ధరకే అందించాలి అనడం అంటే సామాన్యులకు అందాల్సిన డీజిల్ ని కొల్లగొట్టడమే. ఎందుకంటే ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత కమర్షియల్ కి అంటే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కావచ్చు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్వహించే సంస్థలు కావచ్చు, వాళ్ళకు అందించే కమర్షియల్ డీజిల్ ధరని పెట్రోలియం కంపెనీలు భారీగా పెంచాయి. లీటర్ 152 రూపాయలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమరావతిలో నిర్మాణ పనులు చేస్తున్న పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా 152 రూపాయలకు కమర్షియల్ డీజిల్ ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ భారం నుంచి ఈ కాంట్రాక్ట్ సంస్థల్ని కాపాడేందుకు, వాళ్ళ మీద భారం పడకుండా ఉండేందుకు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోనికి దిగి నిబంధనలకు విరుద్ధంగా సామాన్యులకు అందే రిటైల్ అవుట్లెట్ల నుంచి, అది కూడా రిటైల్ ధరకే అంటే సామాన్యులకు ఏ ధరకి ఇస్తారో డీజిల్ ని ఆ ధరకే ఏకంగా జూలై వరకు 2,75,66,000 లీటర్లని సప్లై చేయాల్సిందిగా స్వయంగా ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు ఈ నెల 23వ తేదీన లేఖ రాశారు ఆయిల్ కంపెనీలకు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉంది. సామాన్యులకు మాత్రమే, చిన్న చిన్న వాహనాలకు మాత్రమే 200 లీటర్ల గరిష్ట పరిమితితో మాత్రమే రిటైల్ అవుట్లెట్లలో డీజిల్ అన్నది అందించడం జరుగుతుంది. ఇలా బల్క్గా పెద్ద పెద్ద సంస్థలకి అక్కడి నుండి సరఫరా చేయడం అన్నది నిబంధనలకు విరుద్ధం. రిటైల్ అవుట్లెట్లకు అలాంటి లైసెన్స్ కూడా ఉండదు. బల్క్ మీద పెద్ద పెద్ద సంస్థలకు సప్లై చేసేందుకు లైసెన్స్ కూడా ఉండదు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాల కారణంగా అనేక తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. సప్లై చైన్లో ఇబ్బందులు వస్తాయి. నిత్యావసర చట్టాన్ని కూడా ఉల్లంఘించేలాగా మీ ఆదేశాలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిర్మాణ ప్రాజెక్టులు వంటి భారీ వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఆయిల్ కంపెనీల వద్ద డైరెక్ట్ సేల్స్ యంత్రాంగం ఇప్పటికే అందుబాటులో ఉంది. భారీ ఇంధన అవసరాల కోసం రిటైల్ అవుట్లెట్లను ఉపయోగించడం చట్ట విరుద్ధం మాత్రమే కాకుండా భద్రత, లైసెన్సింగ్ మరియు కార్యకలాపాల పరంగా ఆందోళన కలిగించే అంశం అని కేంద్ర పెట్రోలియం శాఖ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అంటే సామాన్యులకు అందాల్సిన డీజిల్ ని మొత్తం మీరు ఇలా అమరావతి నిర్మాణం కోసం భారీ కాంట్రాక్టర్లకు తరలిస్తే దీనివల్ల అంటే మొత్తం స్తంభించిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేస్తూ, కాబట్టి వెంటనే మీరు ఈ ఆదేశాలను వెనక్కు తీసుకోండి అని కేంద్ర పెట్రోలియం శాఖ డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారు. ఏపీలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ స్థాయిలో క్రైసిస్ వచ్చి ఒక 500 రూపాయల డీజిల్ కోసం కూడా ఆక్వా రైతులు లబోదిబోం అంటుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో డైరెక్ట్ గా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు అన్న అనుమానం అందరికీ కలిగింది. అసలు విషయం ఇది. అంటే రాష్ట్ర ప్రభుత్వమే సామాన్యులకు అందాల్సిన డీజిల్ ని అమరావతికి కేటాయించేలాగా పావులు కదిపింది. ఈ లేఖల కారణంగానే చంద్రబాబు నాయుడు గారి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అందుకే ఆయన మౌనంగా ఉన్నారు అన్న విషయం కూడా ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ లేఖను ఈ ఆదేశాన్ని ఉపసంహరించుకుందా అధికారికంగా లేదా అన్నదైతే ఇప్పటికీ తెలియడం లేదు. మొత్తం అంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళు కమర్షియల్ గా డీజిల్ కొనుగోలు చేయాల్సి ఉంటే వాళ్ళ మీద భారం ఎక్కువ పడుతుందని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే సామాన్యులకు అందాల్సిన డీజిల్ ని, తక్కువ ధరకు సామాన్యులకు అందే డీజిల్ ని పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లకు అమరావతి కోసం మళ్లించే ప్రయత్నం చేశారు. అంటే
చంద్రబాబు నాయుడు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీని మీద స్పందించారు. ఇలాగ కూడా ప్రభుత్వాలు నడుస్తాయా? సామాన్యులకు అందాల్సిన డీజిల్ని పెద్దవాళ్ళకి ఇచ్చేసి ఏం చేయాలనుకుంటున్నారు? ఈరోజు ప్రజలంతా అసలు ఇలాంటి ప్రభుత్వం లేకుండా ఉంటే బాగుండు, కనీసం గవర్నర్ పాలన ఉన్నా కూడా అధికారులే అన్ని సవ్యంగా నడిపేవారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ రాజకీయ నాయకుల కారణంగా మొత్తం వ్యవస్థ ఇక్కడ తలకిందులైపోతుందన్న ఆందోళన ప్రజల్లో ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తూ ఉన్నారు. నిజానికి అమరావతి పనులు ఒక నెల రోజులు 10 రోజులు ఆలస్యమైనా కూడా వచ్చే ముప్పేం లేదు. కానీ అదే సామాన్యులకు అందాల్సిన, రైతులకు అందాల్సిన డీజిల్ 1-2 రోజుల పాటు అందకుండా పోయినా కూడా మొత్తం పరిస్థితి వ్యవస్థ తలకిందులవుతుంది. కానీ ఈ విషయాన్ని కూడా పరిగణలోనికి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలకు, అంటే ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, మనకు అమరావతిలో మాత్రం ఏది ఆగకూడదనే స్థాయికి ప్రభుత్వ పెద్దలే వెళ్ళిపోయిన తర్వాత ఇక సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అన్న అభిప్రాయం అయితే బలపడుతుంది.